ఈరోజు దేశ ప్రజలు దేశద్రోహులకు ఎలా బుద్ధి చెప్పారో ప్రజలందరూ వీక్షిస్తున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. కొన్నేళ్లుగా వాళ్ళక్కడ అరాచకంతో ఎలా అధికారాన్ని కైవసం చేసుకుంటూ ముందరికెళ్తున్నారో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య మహిళా బిల్లును కూడా అనేక పార్టీలు అడ్డుకోవడం జరిగింది. నారీ శక్తిని ఎదగనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అటువంటి వారికి ఎలాగా మహిళలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారో ప్రతి ఒక్కరూ చూశారు. ఎన్ని మాటలు మాట్లాడారు. ఈ మధ్య చూసాం మనం. కొద్ది రోజుల క్రితం మహిళల బిల్లుని తీసుకొస్తే అనేక దూషణలు చేసి అనేక సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి ఎక్కడ వాళ్ళకి ఈ డైనాసిటీ పాలిటిక్స్ వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ కొనసాగవేమో అన్న భయంతో ఎలా బిల్లుని అడ్డుకున్నారు ప్రతి ఒక్కరూ గమనించారు. దానికి చెంపపెట్టుగా ఈరోజు విజయం ప్రజలది అన్నట్లుగా మంచి విజయం సాధించడం ప్రతి ఒక్కరూ చూశారు. ఈ విజయం సాధించిన ఈ పార్టీలకు, ఈ పార్టీల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేసినటువంటి డిఎంకే పార్టీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు? సనాతన ధర్మం ఒక వైరస్ అని చెప్పి అనడం జరిగింది. అందుకే ఇవాళ స్టాలిన్నే ఊడగొట్టడం జరిగింది. ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ మేము అధికారంలో వస్తాం, ఇంకెప్పటికీ తమిళనాడులో మేమే అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పార్టీ ఇవాళ మీ పార్టీ అధ్యక్షుడు, మీ ముఖ్యమంత్రి ఘోరంగా ఓడిపోవడం జరుగుతోంది. అది ప్రజల ఆగ్రహానికి గురైతే ఎటువంటి వారినైనా అతఃపాతాళానికి తొక్కుతారనే దానికి ఇదొక నిదర్శనం.